ప్రభునందు ప్రియమైన సాలేం సంఘ విశ్వాసులకు, క్రైస్తవ సహోదరి సహోదరులకు, ఇలాంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులు, దూరాన సమీపానున్న దేవుని బిడ్డలైన వారికి అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభు పేరిట పన్నెండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క మహాకృప కనికరాన్ని బట్టి గడిచిన వారం నుంచి వారం దినాలు కూడా ఆ కృప కలిగిన హస్తాల చేత దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి మన పట్ల ఎంతో కృపా కనికరాన్ని ప్రభు చూపించి అలా మరి ఏప్రిల్ నెలలో 26వ తారీఖు ఆదివారం మరి ఈ ఆరాధన కార్యక్రమంలో మరొకసారి మీ మధ్యకు ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతో కృపా సహాయాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఈ రోజున ప్రార్థన చేసుకుని ఒక 2 పాటలు పాడి ఈరోజు వర్తమానాన్ని దేవుని వాక్య భాగాన్ని విందాం. మీరందరూ కూడా తప్పనిసరిగా మీ ఇంటి దగ్గర మీ కుటుంబీకులందరూ కూడా కలిసి మరి 1 గంట సమయము దేవుని సన్నిధానంలో గడపాలని ప్రేమతోటి మీకు మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తలలో వంచుకుని కంట మూసుకుని మోకరించుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవ, దయగల నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. 2020వ సంవత్సరం ప్రభువా, ఏప్రిల్ నెల 26వ తారీఖు ఆదివారం నాయన, ఈ రోజున మరి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఈ ఆరాధనలో పాల్గొనలు పొందడానికి కృప చూపించారు. పాటల్లో, ప్రార్థనలో, వాక్య భాగంలో మీరుండి నడిపించారు. ఎవరైతే లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో సంఘబిడలు, అలాగే దూరాన సమీపానున్న దేవుని బిడలైన వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచారు. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమే వేదానికి చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమే వేదానికి చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమే ప్రేమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమే ప్రేమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుని నెలలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుని నెలలో. నిత్య నివాసము వేదిలలోన నేతలుగా నన్ను పై నిల్పుడి. నిత్య నివాసం వేదిలలోన నేతలుగా నన్ను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. మారాను పోలిన చేదైన స్థలమును స్వయము మనసి యునానిది. మారాను పోలిన చేదైన స్థలమును స్వయము మనసి యునానిది. నిరక్షకుడకు యేసే నడుపును మాయ
సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదము. హల్లెలూయా. ఎదుర్కొందుము మన యేసయ్యను, త్వరలో ఎదుర్కొందుము మన యేసయ్యను. రెక్కలు తొడిగిన పక్షుల వలెను, రెక్కలు తొడిగిన పక్షుల వలెను మేఘం పైన ఎగురుచు వెళ్ళి ఎదుర్కొందుము మన యేసయ్యను, త్వరలో ఎదుర్కొందుము మన యేసయ్యను. పరలోకంలో ఎంతో ఆనందమే ప్రభు యేసుతో ఉందుము. ప్రభు సన్నిధి ఇలా సంతోషమే, పరిశుద్ధులమైతిమి. పరలోకంలో ఎంతో ఆనందమే ప్రభు యేసుతో ఉందుము. ప్రభు సన్నిధి ఇలా సంతోషమే, పరిశుద్ధులమైతిమి. పరిశుద్ధులమైతిమి. ఎదుర్కొందుము మన యేసయ్యను, త్వరలో ఎదుర్కొందుము మన యేసయ్యను. దూతగణములు జీవగ్రంథము తెరచెదరు, నా పేరు అందుండును. సంతోషమే ఎంతో ఆనందమే, జీవితమే ధన్యమాయగా. దూతగణములు జీవగ్రంథము తెరచెదరు, నా పేరు అందుండును. సంతోషమే ఎంతో ఆనందమే, జీవితమే ధన్యమాయగా. జీవితమే ధన్యమాయగా. ఎదుర్కొందుము మన యేసయ్యను, త్వరలో ఎదుర్కొందుము మన యేసయ్యను. రెక్కలు తొడిగిన పక్షుల వలెను, రెక్కలు తొడిగిన పక్షుల వలెను మేఘం పైన ఎగురుచు వెళ్ళి ఎదుర్కొందుము మన యేసయ్యను, త్వరలో ఎదుర్కొందుము మన యేసయ్యను. హల్లెలూయా అంటూ స్తుతింతును, నిలకడను పరలోకంలో. చింత లేదు, అందులో ఆకరుండదు, నిత్యము స్తుతిగానమే. హల్లెలూయా అంటూ స్తుతింతును, నిలకడను పరలోకంలో. చింత లేదు, అందులో ఆకరుండదు, నిత్యము స్తుతిగానమే. నిత్యము స్తుతిగానమే. ఎదుర్కొందుము మన యేసయ్యను, త్వరలో ఎదుర్కొందుము మన యేసయ్యను. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో, దేవుని సన్నిధానములో మీ గృహాల్లో వచ్చిన దేవుని బిడ్డలైన వారి అందరికీ, సాలేం సంఘ విశ్వాసులకు దూరాన సమీపాన యూట్యూబ్ ఛానల్లో లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న దేవుని బిడ్డలు ప్రియులైన వారి అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప కనికరాన్ని బట్టి గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం మళ్ళా దేవుడు మనల్ని
మనందరినీ కూడా ఆయన సజీవమైన రెక్కల చాటున మనల్ని ఎంతగానో కాపాడి మన పట్ల ఎంతో కృపా కనికరాన్ని ప్రభు చూపించి అలా ఈరోజు ఆదివారం ఈ దినమున మందిరంలో మనం అందరం కూడా ఈ రీతిగా చేరి పాటల ద్వారా ప్రభు నామాన్ని స్తుతించి మహిమపరిచి ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు ఎంతో కృపను ప్రభు చూపించాడు. ఎందుకంటే లోకమంతా కూడా ఎంతో భయంకరమైన స్థితిగతుల మధ్య నలుగుతూ ఉన్న మన జీవన విధానం, మన జీవన ప్రయాణంలో మందిరాలు మూతవేయబడి అలాగే వాక్యానికి కొరవై ఇలాగా యూట్యూబ్ లైవ్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మరొకసారి బలపరచాలని, ఆత్మీయతలో మరొక మెట్టు ఎదిగింప చేయాలని, విశ్వాసాన్ని అభివృద్ధి పరచాలని ఈ రోజున ఈ వర్తమానాన్ని మీ ముందు పెడుతున్నాను. మరి ఈరోజు వాక్య భాగాన్ని వినే ముందు మన అందరం కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. బైబిల్ ఉన్న వారందరూ కూడా కీర్తన గ్రంథంలో నుంచి 28వ కీర్తన 6వ వచనం 7వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. మీరందరూ కూడా నాతో కూడా కలిసి 2 వచనాలు కూడా చదవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము అని కీర్తన గ్రంథము 28వ కీర్తన 6వ వచనం 7వ వచనములో ఉన్న వాక్య భాగము చదవబడిన మాటలు బైబిల్లో మనకి కనబడుతున్నాయి. ఈ 28వ కీర్తన ఎవరు రాశారు అంటే 28వ కీర్తన భక్తుడైన దావీదు ఈ కీర్తన భాగాన్ని రాశాడు. దావీదు ఎందుకు ఈ కీర్తన వాక్య భాగాన్ని వ్రాయడానికి సందర్భం ఏమిటని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ కీర్తనలో 28వ కీర్తనలో ఉన్న ప్రతి వచనం 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాలు ప్రతి వచనం, ప్రతి పదం, ప్రతి లైన్ కూడా భక్తుడైన దావీదు ఎంతో మరి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దావీదు ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అంటే దావీదు ఇరుకులో ఉన్నాడు, దావీదు శ్రమలో ఉన్నాడు. ఒక ప్రక్కన శత్రు సైన్యము దావీదుని ఏం చేస్తున్నారంటే తరుముతూ ఉన్నారు, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ఇరుకులో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు. శత్రువులు ఏం చేస్తున్నారు? దావీదుని చుట్టుముడుతూ ఉన్నారు. అటువంటి సందర్భాన్ని దావీదు దేవుని తట్టు తిరిగి దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు లోకం ఉన్న పరిస్థితి కూడా ఎలా ఉందంటే దావీదుకి ఆనాడు ఏ రీతిగా శ్రమలు వచ్చాయో, శత్రు సైన్యం ఎదురుగా ఉండి నీదా నాదా విజయం అని మరి దావీదు పోరాడుతూ ఉన్న మరి ఆ సందర్భం అది. ప్రస్తుతం ఉన్న మన ఇప్పుడు ప్రస్తుత దినాలు కూడా ఆ రీతిగానే ఉన్నాయి. ఏమాత్రము కూడా సందేహం లేదు. దావీదు విశ్వాస వీరుడు, ప్రార్థనాపరుడు. అలాగే దేవుని సుమారు దినమునకు 7 మారులు ప్రభును స్తుతించే వ్యక్తి, దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి. అటువంటి దావీదు ఇరుకు సమయములో, ఇబ్బంది సమయములో, శత్రు సైన్యం ఎదుటిగా ఉన్నప్పుడు దావీదు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడో అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనల్ని మన ఎదుటిగా ఉన్న ఈ
కరోనా వైరస్ విజృంభిస్తూ ఉంది. ఎంతో మంది మరణిస్తున్నారు. తల్లి జాడ పిల్లకి, భర్త జాడ భార్యకు, ఎందుకంటే అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక ఈ సమయంలో దావీదు ఆనాడు ఎలాగైతే 28వ కీర్తనలో ఎలాగైతే దేవునికి ప్రార్థన చేశాడో, అలాగే ఈ దినం కూడా మనం కూడా మన ముందున్న ఈ భయంకరమైన ఈ వ్యాధి, బలహీనత, ఇరుకులు, ఇబ్బందులన్నిటినీ కూడా దేవుడు తీసివేయగల సమర్థుడై ఉన్నాడు. కనుక భక్తుడైన దావీదు వలె మనం కూడా ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రార్థన అయితే ప్రతిదీ కూడా తొలగిపోతారు. ఇటువంటి సందర్భంలో దావీదు చెప్తున్నాడు 28వ కీర్తన 6వ వాక్య భాగంలో, యెహోవా నా విజ్ఞాపనతని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక అని చెప్తున్నాడు. దావీదు దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అనగా దేవుని బ్రతిమాలడమే ప్రార్థన. కనుక దావీదు విజ్ఞాపన పని చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో అదే కీర్తన భాగములో 4వ కీర్తన 3వ వాక్యాన్ని చదువుతున్నాను. బైబిల్లో ఉన్న వారందరూ కూడా ఈ వాక్య భాగాన్ని చూడాలని ప్రేమతోటి మీకు మనం చేస్తున్నాను. 4వ కీర్తన 3వ వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను అని బైబిల్లో సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినం 4వ కీర్తన కూడా మరి భక్తుడైన దావీదు కీర్తన రాశాడు. ఈ 4వ కీర్తనలో కూడా మరి దావీదు సెలవిస్తూ ఉన్నాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించి ఉన్నాడు. ఈ రోజున ఎవరి మట్టుకు వారే ప్రభువుకి ఏం చేయాలంటే, దేవునికి ఏం చేయాలంటే మొరపెట్టాలి. దేవుని వాక్య భాగంలో చెప్తున్నాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ప్రార్థన ఏం చేస్తున్నాడంటే ఆలకించును అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. అలాగే 18వ కీర్తన వాక్య భాగంలో కూడా చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఆ మాటలే బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నారు. 18వ కీర్తన బైబిల్లో ఇది కూడా దావీదు రాసిన కీర్తన. 18వ కీర్తన 6వ వాక్యం చదువుతున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడుతిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను అని బైబిల్లో ఈ 18వ కీర్తన 6వ వాక్య భాగంలో కూడా దావీదు ఈ వాక్య భాగాన్ని రాస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజు దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో దావీదు తన ఇరుకును బట్టి, తనకున్న శ్రమను బట్టి, తనకున్న ఇబ్బందును బట్టి, తనకున్న శత్రు సైన్యం యొక్క భయమును బట్టి వాటినన్నిటినీ కూడా జయించడానికి దావీదు ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక ఆయుధం అదేమిటంటే దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయడం దావీదుకి అలవాటు. ఈ రోజున మనం కూడా మన పితరుడైన దావీదు ఎలాగైతే మరి ప్రార్థన చేసి శత్రు సైన్యాల మీద ఇరుకులో నుండి విడుదల ఎలా పొందాడో, శ్రమల నుంచి ఎలాగ తప్పించబడ్డాడో, ఈ రోజున మనము కూడా ఈ దినమున విజ్ఞాపన ప్రార్థన చేయడం ఎంతో ముఖ్యమని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. 34వ కీర్తన 17వ వాక్యాన్ని కూడా చదువుతున్నప్పుడు అక్కడ కూడా అదే మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నాడు. 33వ కీర్తన ఇది కూడా దావీదు రాసిన కీర్తనే. 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా
యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను అని బైబిల్లో చెప్తున్నా. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే మన ప్రతి విధమైన బంధకముల నుంచి దేవుడు మనల్ని విడిపించేవాడు. దేవుని వాక్య భాగం కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన ఎదుటిగా ఉన్న ప్రతి విధమైన ఆటంకాల నుంచి మన దేవుడు మనల్ని విడిపించాలంటే ఈ రోజున మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అందుకే భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్య భాగం పరిశుద్ధ గ్రంథములో మీకా గ్రంథములో చదువుతున్నప్పుడు చిన్న ప్రవక్త అయిన మీకా పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కటి మాట ప్రార్థనను గురించి దేవుని వాక్య భాగములో తెలియపరుస్తూ ఉన్నారు. మీకా గ్రంథం దేవుని వాక్య భాగములో చదువుతున్నప్పుడు దేవుని వాక్య భాగములో 7వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతున్నాను. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించెను అని బైబిల్లో చెబుతున్నారు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరైనా ప్రార్థన చేయొచ్చు, ఎంతసేపు అయినా ప్రార్థన చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎవరి ప్రార్థన అయినా సరే దేవుడు వింటాడు. బైబిల్లో ధనవంతుడు ప్రార్థన విన్నాడు. యోబు ధనవంతుడు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. సుంకరి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. దేవుని వాక్య భాగంలో ఎవరు చేసినా ప్రార్థన వింటాడు. అయితే మన దేవుడు ప్రార్థన వినే దేవుడుగా బైబిల్లో మనకి కనబడుతూ ఉన్నారు. కనుక మరి 28వ కీర్తన మరి 6వ వచనంలో భక్తుడైన దావీదు మరి తనకున్న ఇరుకు ఇబ్బందులను బట్టి, శత్రు సైన్యాన్ని బట్టి దావీదు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత దేవుని వాక్య భాగములో 7వ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వాక్య భాగములో 2 మాటలు కనపడతాయి. 7వ వచనాన్ని చదువుతున్నప్పుడు యెహోవాయే నా ఆశ్రయ, నా కేడమని వాక్య భాగములో చెప్తున్నారు. దావీదు భారమంతా కూడా ఎవరి మీదకి వేశాడంటే దేవుని మీదకి భారం వేశాడు. యెహోవాయే నా ఆశ్రయ, నా కేడము అనే తనకున్న బాధ్యత భారము అన్ని కూడా ఏం చేశాడంటే ఆయన మీదే వేశాడు. అందుకే బైబిల్లో చెప్తున్నాడు దేవుని వాక్య భాగంలో ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కేడము బైబిల్లో చెప్తూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుతున్నాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా ఆ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. చదువుతున్నాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుతున్నాను. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గముల యందు యథార్థవంతులను నడిపించును. ఇది సమూయేలు 2వ గ్రంథములో 22వ అధ్యాయములో దేవుని వాక్య భాగములో దావీదుకి శత్రువుగా ఉన్న వ్యక్తి ఎవరంటే ఆనాడు ఇశ్రాయేలులను పరిపాలన చేస్తూ ఉన్న సౌలు రాజే దావీదుకి వ్యతిరేకంగాను, లేకపోతే ఇబ్బందిగాను, ఇరుకుగా, శత్రువుగా దావీదుకి కనబడుతూ ఉన్నా. సౌలు రాజు, ఎందుకంటే దావీదు ఒక సామాన్యుడు. దేవుని వాక్య భాగములో మరి దావీదు రాజే దావీదు మీద పగబెట్టి ఎదుర్కోవడానికి ఎలాగాని ఆలోచన చేసి దావీదు ఈ రీతిగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడే నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఎందుకంటే ఆశ్రయం అంటే మన చుట్టూ కూడా కంచి వేయడమే ఆశ్రయం అంట. ఇప్పుడు దావీదు కంట దేవుడే బలమైన
కోటగా ఉన్నాడంట. మరి దేవుడే బలమైన కోటగా ఉంటే దావీదుని సౌలు ఏం చేయగలడు? ఎందుకంటే ఆలోచన చేయాలి. ఈ రోజున మనము కూడా ఎందుకంటే భయంకరమైన లోకముల ఈ కరోనా వైరస్ మనల్ని నిద్రపిస్తూ ఉంది. కానీ ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి చుట్టూ కూడా దేవుడు బలమైన కోటగా ఆయన ఉన్నారు. దేవుని వాక్యవా బలమైన కోటగా మన కుటుంబం చుట్టూ, మన గృహం చుట్టూ, వ్యక్తిగతంగా నీ చుట్టూ దేవుడే బలమైన కోటగా ఉంటే ఆ కోటను దాటి ఏది మనల్ని ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే సౌలైన రాజైన సౌలు రాజే దావీదుని ఏమీ చేయలేకపోయాడు. దేవుని వాక్య భాగంలో ఎందుకు చేయలేకపోయాడో తెలుసా? దావీదు చెప్తున్నాడు, నా దేవుడే నాకు బలమైన కోటగా ఉన్నాడు అని బైబిల్లో చెప్తున్నాడు. దావీదు చెప్తున్నాడు, యెహోవాయే నాకు ఆశ్రయము, నాకు కేడెమో అని బైబిల్లో చెప్తున్నాడు. 84వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా ఒక చక్కటి మాట, కేడెము అనే మాట బైబిల్లో మనకి కనబడతారు. మన సాలేం సంఘంలో ప్రతి ఆదివారం ఆరాధనలో ఈ 84వ కీర్తన మనం ధ్యానిస్తూ ఉంటాం. 84వ కీర్తన 11వ వాక్య భాగాన్ని చదువుతున్నాం. దేవుడైన యెహోవా సూర్యుడు కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును కూడా చేయక మానడు. వాక్య భాగంలో చెబుతున్నాడు. ఈ దేవుడైన యెహోవా అంటే యెహోవా అంట మనకు సూర్యుడును కేడెమునై ఉన్నాడని వాక్య భాగంలో చెప్తున్నాడు. కేడెము అనకు అర్థం ఏంటంటే దేవుడు మనకు బలముగా ఉంటాడు, కేడెముగా ఉంటాడు. కేడెమనగా తోడుగా ఉంటాడు. బైబిల్ అనేక సందర్భాల్లో నేను నీకు తోడై ఉన్నాను అని బైబిల్లో చెప్తున్నాడు. అందుకే యెహోవాయే నా ఆశ్రయము, యెహోవాయే నాకు కేడెము అని దావీదు తనకున్న బాధ్యత, తనకున్న భారము, తనకున్న భయాన్ని అంతటిని కూడా దావీదు ఎవరికి అప్పగిస్తున్నాడంటే దేవునికి ఏం చేస్తున్నాడంటే అప్పగిస్తూ ఉన్నాడు. 115వ కీర్తన 9వ వాక్యాన్ని కూడా చదువుతున్నాను. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ కూడా దయచేసి బైబిల్ చూడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. 115వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుతున్నా. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి,